కొంచెం తెల్లగా ఉన్నదంతా గుడ్డు కింద లెక్క. எறும்புகளை வேட்டையாடுவதை கேள்விப்பட்டதுண்டா? ஆம், இந்த கிராம மக்கள் எறும்புகளை வேட்டையாட செல்கிறார்கள். அவற்றை வேட்டையாடி குழம்பு, பருப்பு மற்றும் பலவிதமான உணவுகள் செய்து சாப்பிடுகிறார்கள். இவர்கள் ஆந்திராவின் பார்வதிபுரம் மானியம் மாவட்டத்தில் உள்ள சீதம்பேட்டா தாலுகாவில் உள்ள கோதகுடா கிராமத்தைச் சேர்ந்த பழங்குடிகள். అల్ల పైన ఉన్నాయిరా, అల్ల కనిపిస్తుంది. వెంకయ్య అదే కదా? అదే అదే. అమ్మ మీరు ఎలాగా వచ్చి తోలు పట్టుకోండి, అలాగా మూడు చూస్తే నీ మీద పడుతుంది. மாமரம் மற்றும் முந்திரி மரங்களில் இருக்கும் எறும்புகளை வேட்டையாட ஆண்கள் மற்றும் பெண்கள் ஒன்றாக செல்கிறார்கள். మీ కింద ఉన్నాడు పర్లేదు, మాకు పైన ఉన్నాడు ఇబ్బంది. దిగు దిగు. అంటే మేము పైన ఎక్కేటప్పుడు వాళ్ళు కింద ఉండాలయ్యా, కింద ఉండి టవల్తో పట్టుకుంటారు. లేకపోతే పైనుంచి కింద పడిపోయింది అనుకో, ఆ పట్టు మొత్తం గుడ్డులు అన్నది మొత్తం రాలిపోతాయి కింద. అందుకే ఆడవాళ్ళు అన్నది కింద ఉండాలి పట్టుకుంటారు. వీటిలో గుడ్లు ఉన్నాయా? గుడ్లు ఉంటాయి. ఎలా తెలిసింది మీకు గుడ్లు ఉంటాయి? ఇట్లా కనిపిస్తున్నాయండి లోపల, తెల్ల కనిపిస్తున్నాయి. తెల్ల కనిపిస్తుంది. ఒకసారి మాకు ఎక్కడ కొంచెం తెల్లగా ఉన్నదంతా గుడ్డు కింద లెక్క. అబ్బో, కెమెరామ్యాన్ కూడా పడుతున్నాయే. సేవలకి ఉయ్యాలు కట్టినట్టుంది కదా. இவ்வாறு பிடிக்கப்படும் எறும்புகள் வறுத்தெடுக்கப்படுகின்றன, முட்டைகள் பிரிக்கப்படுகின்றன. எறும்புகள் மற்றும் முட்டைகளை வைத்து அவர்கள் பல உணவுகளை செய்கிறார்கள். கிராமத்தின் பழங்குடிகள் இந்த எறும்புகளை புல்லேறு என்று அழைக்கிறார்கள். இது புளிப்பு சுவை கொண்ட சிறிய எறும்புகளை குறிக்கிறது. அவர்கள் எறும்பு கறியை எப்படி சமைக்கிறார்கள் என்பதை பாஸ்கர ராவ் எங்களுக்கு காட்டினார். ఆయిల్ వేసాము, ఈ నూనె వేసాము. ఈ నూనె వేసేసిన తర్వాత ఉల్లిపాయలు వేసాము. ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసాను. ఇది అయిపోయింది. వేగిన తర్వాత ఇది వేస్తాను. ఇది పుల్లేరు గుడ్లు అండి, పుల్లేరు గుడ్లు ఇందులో వేస్తాము. చీమలు అంటే గుడ్లు అంటే మార్చి నెల ఏప్రిల్ మేలో ఉంటుంది. దాని గుడ్డుల తర్వాత ఇది ఒక చీమలుగా తయారైంది. ఇది బాగుంటుంది. దీంట్లో పప్పు బాగుంటుంది. పప్పుకి దీనికి సాంబారు బాగుంటుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఏమో పుల్లేరు సీమ కర్రీ అంటాం. ఇది సీములు కూడా బయట దొరుకుతుంది, మామూలు సీములు అలాంటి మేము తినము. అవి తినము, మేము ముత్తము కూడా. అది ఏం చెయ్యము. అవి ఒక చెట్ల మీద ఉన్న పుల్లేరు సీములు మాత్రమే తింటాము. కూర అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఒకసారి. బాగుందండి, బాగానే ఉంది. సెట్ అయిపోయింది. బాగుంటుంది సార్, మీరు ఒకసారి తినండి, బాగుంటుంది. ఇంకా బాగుంటుంది సార్. ఇబ్బంది అయితే ఎట్లేదు. మీరు అనుకుంటారు ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటున్నారు, కానీ ఇబ్బంది అయితే ఎట్లేదు. బాగున్నాయి సార్. దీనివల్ల దీనివల్ల అనికారం కానీ ఇది కానీ ఉండదండి, బాగానే ఉంటుంది. அவர்கள் எறும்பை கொண்டு சட்னியையும் செய்கிறார்கள். ఇది కూర చేస్తాము, తర్వాత పచ్చడి చేస్తాము. వెల్లుల్లి, తర్వాత అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ కలిపేసి నూరేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇది కాకుండా ఇంకేం వండుతారు? ఇప్పుడు ఇందాక కూర వండారు, అది కూర, ఇది పచ్చడి. అది కూర కట్టేసుకుంటారు ఏదో చెప్పారు. సాంబార్లో అంటే మరి సాంబార్ వేస్తాము, మరి ఉంటే వేస్తాం, లేకపోతే లేదు. ఆ ప్రాంతంకి ఎవరైనా బంధువులు వస్తే ఇస్తాము. మరి బయట చికెన్ మాత్రం లేకపోయినప్పుడు ఇది కూడా పెడతామండి, అది తింటాము. ఇదే స్పెషల్. உணவு தயாரானதும் வேட்டையாட வந்தவர்களின் வீடுகளுக்கும் உணவு விநியோகிக்கப்படும். பல தலைமுறையாக இந்த எறும்புகளை சாப்பிட்டு வருவதாக பழங்குடிகள் தெரிவித்தனர். మా తాటల నుంచి అలాగా మనకి అది అలవాటు. దాని మీద ఇది తినడానికి బాగుంటుంది. ఇబ్బంది అయితే ఏట్లేదండి, అప్పుడు నుంచి ఇది ఒక అలవాటు. ఇబ్బంది అయితే ఏట్లేదు. రొయ్య కానీ చేపలు కానీ అంత పనికిరావు. మీరు ఎలాగైతే 5 స్టార్లో భోంచేస్తారో, పోటీ పడి ఇష్టపడి తింటారో,
ఇది మాకు అలాగే పుల్లేరు కూర అనేది గొప్ప ఇష్టంగా ఉంటుంది, ఇది గొప్ప సరదాగా ఉంటుంది. దీనికి ఒక ఫీలింగ్ వస్తుంది, పుల్లేరు కూర మీద తినడానికి గొప్ప ఫీలింగ్ వస్తుంది అనమాట. అంత ఎక్కువ ఆహారము మంచి టేస్ట్గా వస్తుంది, బాగుంటుంది. சில பழங்குடி சமூகத்தினர் சிவப்பு எறும்பு குழம்பு மற்றும் சட்னி செய்கிறார்கள். அவை புளிப்பு சுவை, ஊட்டச்சத்துக்கள் நிறைந்தவை என்று விசாகப்பட்டினம் ஆந்திரா பல்கலைக்கழகத்தின் உணவு அறிவியல் மற்றும் தொழில்நுட்பத்துறை பேராசிரியர் பி. ஷியாமலா பிபிசியிடம் கூறினார். பூச்சிக்கொல்லிகளுக்கு ஆளாகும் சிவப்பு எறும்புகளை தவிர்க்க வேண்டும் என்றும் ஒவ்வாமை உள்ளவர்கள் இதனை தவிர்க்க வேண்டும் என்றும் அவர் பரிந்துரைத்தார். 2024ஆம் ஆண்டில் ஒடிசாவின் மயூர்பஞ்ச் பகுதியைச் சேர்ந்த பழங்குடிகளால் சமைக்கப்பட்ட சிவப்பு எறும்பு சட்னியான காய் சட்னிக்கு புவிசார் குறியீடு வழங்கப்பட்டது.